సరే సర్లే, ఏం రాసావు చదివాడు? టైటిల్ పేదవాడు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అండ్ మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మా కర్మ అది. తడిగుడ్డలతో గొంతులు కోసేయటం, మర్డర్ చేయటం ఉండదు, తడిగుడ్డలతో గొంతులు కోసేయటం ఏకంగా. ఏమైందిరా? అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? చెప్తే అర్థం చేసుకోవాలి. ఏంట్రా చెప్తే అర్థం చేసుకో. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి, పోస్ట్ మార్టంలో కూడా దొరకదు, ఎక్కడ కొట్టింది అర్థం కానంత ఘోరంగా కక్షలు తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మహిళా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అర్థాలే వేరులే, అవునంటే కాదని. దీనికి మీరు ఏమంటారు సార్? ఎస్ ఎస్ వాస్తవం. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. కాదంటే అవుననిలే. నేను అలాంటి మనిషిని కాదు, నేను చాలా బుద్ధిమంతుణ్ణి. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? ఆడువారి మాటలకు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు అనవసరమైన పదాలను ఉపయోగిస్తున్నారు. అనవసరమైన పదాలను ఉపయోగిస్తే సహించడానికి ఇక్కడ మేము సిద్ధంగా లేము. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అది గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నా. ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? పవన్ కళ్యాణ్ గారి సినిమాలో కూడా ఖుషి అని కూడా దానిలో పెట్టినట్టుండాలి. మీ అమ్మ ఒక లొల్లు అయింది అనుకున్నా తీసుకొచ్చి ఇంకొక లొల్లిలో పెట్టిరున్నాను. ఇప్పుడు నాకు స్కూలే వద్దురానైనా అని పారిపోతే తీసుకొచ్చి ట్యూషన్ లో కూర్చోబెట్టిర్రు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అంత మాట్లాడిస్తుంది ఆపుకోలేకపోతున్నాను రా అని మీరు చెప్పుకోవడం, మీ పత్రికలు బాకాలు వాయించడం, అటు ఇటు. ఎదిరిపోలా ఒక్క రోజే నేను అలా బతకాలనిపిస్తుంది కదా. చంపేయాలనిపిస్తుంది అనిపిస్తుందిరా, నేచురల్. కానీ ఎవరి వల్ల అవదు. మీకు మీడియా ఉంది, ఛానల్స్ ఉన్నారు, మీరేం చేసినా అద్భుతం అమోఘం అని పొగిడేటటువంటి వారు ఉన్నారు. కాబట్టి మీరు పొగిడే కార్యక్రమాలు చేసుకుంటూ సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి ఉన్నారు. పెట్టండి డీజేలు, కొట్టండి జేజేలు, పెట్టండి కటౌట్లు, కొట్టండి చప్పట్లు, చల్లండి పూలు, వేయండి హీలలు. అతను నా గురించే మాట్లాడుతున్నాడు. మా పేరు నాని గారు. ఒక గోడౌను, ఆయన అందరిలాగానే గోడౌన్ తీసుకున్నాడు. దానిలో బియ్యం పెట్టారు, ఆ బియ్యం పోయినాయి. పోతే ఏంటని చేసింది అకార్డింగ్ టు ది అగ్రిమెంట్ ఏంటి దానిలో ఉన్నది? అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అకార్డింగ్ టు అగ్రిమెంట్ మీరు డబ్బులు వసూలు చేసుకోవచ్చు. వాట్ ఈస్ దట్? క్రిమినల్ కేసు ఏంటి? నాకు అర్థం కాలేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అంటే నాని గారి మీద కక్ష పెట్టారు చేస్తున్నారు. ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పిలుస్తారా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఒక కేవలం రాజకీయాలకు సంబంధం లేనటువంటి ఒక సోదరీమణిని, కాపు సోదరీమణిని మీరు పోలీస్ స్టేషన్కి పిలిచి అక్కడ కూర్చోబెట్టి కింద పైన ప్రశ్న, గందరగోళాలు చేయటం, మానసికంగా హింసించడం, ఇది కక్ష సాధింపు చర్య కాదే. ఇది న్యాయం కోసం మీరు పోరాడుతున్నారే. అతను నా గురించే మాట్లాడుతున్నాడు.
ఇది ధర్మమా? దానికి సమాధానం మాత్రం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేదని మనం చేస్తున్నాం. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? మీ కక్ష సాధింపులకు వెరిచేటటువంటి వ్యక్తులం కాదనే విషయాన్ని కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోమని మనం ఇదయ్యా రాంప్రసాద్, నువ్వు ఈ 40 ఏళ్ళు ఈ నరకాన్ని అనుభవించక తప్పదు. 40 ఏళ్ళ తర్వాత అలవాటైపోతుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ అదే ఏదో చేయండి.